భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం, కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో 4 వర్గాలని ప్రధానంగా తీసుకున్నారు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు. భారతదేశం భవిష్యత్తులో వికసిత్ భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని బడ్జెట్ లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నటువంటి వారికి 0 ఇన్కమ్ ట్యాక్స్ అనే నిర్ణయం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి, దానికి గైడెన్స్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారతీయులందరి తరపున కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.